మేము ఎట్టా సీన్ ఎక్స్పెక్ట్ చేసామంటే వస్తుంటే దారిలో అయ్యో ఇక్కడ ఓ 10 మంది 15 మంది ఉంటారు, పాపం బాధపడుతూ ఉంటారు, ఓదారుద్దామని మేమేదో ధైర్యం చెప్పడానికి వస్తే పాసిబుల్ మీరు అందరిని చూస్తుంటే మాకు మీ 5గురు ఎప్పుడో వచ్చారు కానీ మీ నియోజకవర్గాల్లో బాగా చేసుకొని మా నియోజకవర్గం ఎరక్కొట్టేస్తాం అని చెప్పేస్తున్నట్టే కనపడుతుంది నాకు. ఎక్కడ మేమేదో మీరందరూ ఉంటే ఓదార్పు యాత్ర చేసుకోవచ్చాం, మేమేదో ఏమవుదండి మీరందరూ ధైర్యంగా ఉండండి ఇవన్నీ చెప్పలేమో అనుకున్నాం. ఇక్కడికి వచ్చి మీ అందరూ చూస్తుంటే కార్యక్రమం మేమందరం ఎంత చేసినా కూడా గన్నవరం వైపే కెమెరాలన్నీ ఉండేలా కనపడుతుంది. మా కార్యక్రమం ఎంత కానీ వంశీ గారు ఏం సంపాదించుకున్నారంటే ఇటువంటి కార్యకర్తలను ఇటువంటి కుటుంబ సభ్యులను సంపాదించుకున్నారు. 1 సంవత్సర కాలం ఒక ఇన్ఛార్జ్ అనే ఆయన కానీ ఒక నియోజకవర్గానికి దూరంగా ఉండవు అన్న చిన్న నీలో ఒక నవ్వులేను అది సీనియర్లు కంగారు పడిపోతా నేను కొద్ది సంవత్సర కాలం ఒక ఇన్ఛార్జ్ ఒక నాయకుడు కానీ ఒక నియోజకవర్గానికి దూరంగా ఉంటే ఆ కార్యకర్తలు బయటికి టీకి వస్తుంటే కావాలని చేసుకుని కేసు కూడా పెట్టనివ్వకుండా చేయడం, లేదా ఆడు తిరగబడి మనం తిరగబడితే ఆడి మీద కేసు కట్టకుండా మన మీద కేసు కడతాం, లేదు మనం చేసేలోపాటు మనం కొట్టేసి మనం దెబ్బలు ఆసుపత్రికి చేరితే ఆ కేసు కూడా తీసుకోపోవడం, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నా కూడా ఈరోజు ఇంత ఘనంగా ఒక పార్టీ మీటింగ్ జరగాలి మనం జరిపిద్దామని ఫోన్లో చెప్పుకుంటే అందరినీ కోఆర్డినేట్ చేస్తే ఈరోజు ఎంతమంది వచ్చామంటే నిజంగా వంశీ గారు అక్కడ టీవీలోంచి చూస్తాను ఆ గన్నవరం 4వ తారీఖు ఎట్టా ఉందని చూసుకుంటే ఆ రోజు కానీ మీ అందరూ నుంచుంటే ఇందాక నానయ్య గారు చెప్పినట్టు షుగర్ లోగా ఉన్న షుగర్ టైట్ గా పైకి వచ్చేస్తుంది, బీపీ లోగా ఉన్న బీపీ సరిగ్గా అయిపోద్ది, చక్కగా నడుచుకుంటే ఆసుపత్రి నుంచి డాక్టర్స్ ఇదేంటండి మిరాకిల్ ఏం జరిగిందని వాళ్ళే ఆశ్చర్యపడేలాగా ఆ రోజు చెప్తున్నా టీవీ ఆయన చూస్తున్నప్పుడు గన్నవరం ఏం జరుగుతుందని పెట్టినప్పుడు మనమందరం ఎంతమంది అయితే కార్యకర్తలు ఆయన కోసం తిరిగారో, ఎంతమంది అయితే ఈరోజు పిలుపు అందకపోయినా లేదా రాలేకపోయినా ఈరోజు వెనకాల ఉన్నారో వాళ్ళందరికీ పిలుపునిచ్చే బాధ్యత మనందరిది. ఎందుకంటే మామూలుగా ఒక్కొక్క చోట ఎట్లా ఉంటుందంటే సర్లే పెద్ద ఆయన ఉన్నాడు ఆయన చూసుకుంటే వెళ్ళి మన పని ఏముంది మనం ఆ రోజు కార్యక్రమానికి వెళ్దామని చాలా మంది అనుకుని వదిలేస్తూ ఉంటారు. నేను మీ అందరికీ చెప్పేది ఒకటే మాట, ప్రతి ఒక్కళ్ళు వంశీ గారి కుటుంబ సభ్యుడిని నేను అని అనుకుని కానీ ఈ కార్యక్రమాన్ని చేస్తే చెప్తున్నా మా అందరి నియోజకవర్గాల్లో మేము ఎంత కార్యక్రమం చేసినా మేము తేలిపాడతామని ఇక్కడే చెప్పేస్తున్నాం. కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు బాధ్యత తీసుకోవాలి, ప్రతి కార్యకర్తని కలవండి. మన ఇంట్లో పిల్లవాడు పెళ్లి జరిగితే ఎట్టా బొట్టెట్టి పిలుస్తామో అట్టా బొట్టెట్టి పిలవండి, ప్రతి ఒక్కరికి తెలియజేయండి. 4వ తారీఖు ఇక్కడి నుంచి మీరు కదలెళ్తే నాకు తెలిసి పోలీసులతో ఆపుదామని చూస్తారు, మీ తాకిడికి పోలీసులు కూడా బలాదూర్ పారిపోతారు. కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావ స్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతా ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావ స్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు ఆ రోజు దళితుడు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఆ రోజు ఎందుకు వరప్రసాద్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు డాక్టర్ సుధాకర్ ఇంటికి వెళ్ళి పలకరించలే? ఆ రోజు ఎందుకు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి పలకరించలే? అంటే పులివెందల నాగమ్మ అనే అమ్మాయిని చాలా బ్రూటల్గా హత్య చేస్తే మేము వెళ్తే మా మీద అట్రాసిటీ కేసులు పెట్టారే. మరి పులివెందల నియోజకవర్గంలో నాగమ్మ ఇంటికి ఎందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెళ్ళే? ఈ రోజు రాజకీయ లబ్ధి గురించి కులాలని మతాలని రెచ్చగొట్టడానికి మాత్రమే ఈరోజు తప్పు చేసిన వాడి ఇంటికి, అదేవిధంగా గాంజాయి బ్యాచ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం కూడా ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. చట్ట ప్రకారం ఏం చేయాలన్నా పోలీసులకే చెల్లుతుంది. ఏ పోలీస్ అయినా చట్ట ప్రకారమే చేయాలి, చట్ట ప్రకారమే చేస్తారు, చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఓకే,
థ్యాంక్ యూ. ఏంటండి? అంటే సజ్జల గారికి అది అర్హత లేదండి. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను. వన్ మినిట్. సజ్జల గారికి ఆ అర్హత లేదు. ఎందుకంటే లాస్ట్ టైం సజ్జల గారి చేతిలో, లాస్ట్ హోమ్ మినిస్టర్ చేతిలో కానీ సీఎం చేతిలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉండేది కాదు, సజ్జల గారి చేతిలో ఉండేది. ఆ రోజు పరదాలు కట్టుకొని మా టీడీపీ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసుకొని ఆ రోజు గాడి తప్పిన పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ సంవత్సర కాలంగా మా డీసీపీ గారు, మా సిపిలు, మా ఎస్పీలు, ఆఖరికి హోంగార్డ్ వరకు కూడా, అక్కడ స్థాయి నుంచి ఈ స్థాయి వరకు కూడా అందరూ వ్యవస్థని ఈరోజు కంట్రోల్లో తెచ్చుకొని లా అండ్ ఆర్డర్ సక్రమంగా చేసుకుంటున్నారు. అది ప్రజలు కూడా గమనించారు.